ఈసారి చంద్రబాబుకు కష్టమా? అక్కడ వైసీపీ పట్టు బిగిస్తోందా? ఏపీలో కూడా టీడీపీ గెలవడం అసాధ్యమా? ఈ విషయాన్ని బాలకృష్ణ ముందే పసిగట్టారా? అందుకే జాగ్రత్త పడుతున్నారా? ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఇదే. చంద్రబాబుపై నమ్మకం లేక బాలకృష్ణ విశాఖపట్నంపై దృష్టి పెట్టారని టాక్ నడుస్తోంది. ఇటీవల రిషికొండలో బాలకృష్ణ కుటుంబం 66 కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసినట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్ ద్వారా బయటపడింది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, రాజధానిగా విశాఖ ఉంటుంది కాబట్టి బాలకృష్ణ విశాఖ రిషికొండలో భూములు కొనుగోలు చేసినట్లు ఆ కథనం నడిచింది. హిందూపురం ఎమ్మెల్యే మహా అయితే టీడీపీ రాజధాని అమరావతిలో ఉండాల్సిన ఎమ్మెల్యే ఎక్కడో విశాఖలో స్థలాలు కొనడం ఏంటి? ఎన్నికల అఫిడవిట్లో 2.15 ఎకరాల స్థలం తనకు విశాఖలో ఉందని పేర్కొన్నారు బాలకృష్ణ. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత టీడీపీ హయాంలో అందరూ అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. బాలకృష్ణ కూడా 6.5 కోట్ల రూపాయలతో అక్కడ స్థలాలు తీసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాభవంతో అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పడిపోయింది. వైసీపీ వచ్చాక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ప్రయత్నాలు జరగడంతో అక్కడే స్థలాలు తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. టీడీపీ గెలుస్తుంది, అమరావతి రాజధాని అంటూ టముకు వేస్తున్న ఆ పార్టీ నేతలు సైలెంట్ గా విశాఖలో కూడా స్థలాలు కొనడంలో ఆంతర్యమేంటి? మళ్లీ జగన్ గెలిచి విశాఖ పూర్తిస్థాయి రాజధాని అయితే భూమి విలువ అమాంతం పెరిగిపోతుందని ముందు జాగ్రత్తగా అక్కడ స్థలాలు అందుకే కొంటున్నారని తేలిపోయింది. అంటే జగన్ గెలుపుని, విశాఖ రాజధానిని పరోక్షంగా బాలకృష్ణ కూడా అంగీకరించినట్టే లెక్క. విశాఖలో బీచ్ రోడ్డుకి ఎదురుగా ఉన్న 10,255 చదరపు గజాల స్థలాన్ని జనవరిలో బాలకృష్ణ కొన్నారు. 65 కోట్లకు ఈ డీల్ కుదిరింది. అయితే ఈ స్థలాన్ని ఎన్బీకే క్లాస్ 2 అని ఓ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీ పేరుతో కొన్నారు. ఇందులో బాలయ్య కుటుంబానికి 100% వాటాలున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ వ్యవహారంతో అమరావతి కథ కంచుకేనని బాలయ్య పరోక్షంగా హింటిచ్చినట్టు తేలిపోయింది. వాస్తవానికి రిషికొండ ప్రాంతం ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ తో పాటు పర్యాటక రంగానికి కీలకంగా మారింది. కూతవేటు దూరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జగన్ మరోసారి అధికారంలోకి వస్తారనే ఉద్దేశంతోనే బాలకృష్ణ కుటుంబం ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఉండవచ్చు. బాలకృష్ణ తెలివైన వాడివయ్యా, చంద్రబాబు ఓడిపోతున్నారని తెలిసే మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ అందరూ సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి.